హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ సమ్మర్ ఎండల్ని బీట్ చేయాలంటే ఒక మంచి విటమిన్ సి డ్రింక్ పడాల్సిందే లోపల. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా ఈజీగా చేసుకునే డ్రింక్ కురాకో లెమనేడ్. ఇది ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనకి ఆరెంజెస్ కావాలి, అది ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 ఆరెంజెస్ తీసుకొని పైన ఉన్న స్కిన్ని లైట్‌గా తురుముకోవాలి. వైట్‌గా ఉండే పార్ట్ రాకుండా తురుముకోవాలి. లోపల ఉండే వైట్ పార్ట్ చేదుగా ఉంటుంది. సో, అది టచ్ కాకుండా పైన ఉన్న ఆరెంజ్ పార్ట్ తురుముకుంటే ఇలాగా వస్తుంది. ఇదే ఆరెంజ్ జస్ట్. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే 2 ఆరెంజెస్‌ది జ్యూస్ పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో షుగర్ 1/2 కప్, వాటర్ 1/2 కప్ వేసుకొని దానిలో సినమన్ స్టిక్ 1/2 ఇంచ్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ఆరెంజ్ జస్ట్‌ని వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సిరప్‌ని ఒక 6-7 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ సిరప్ బాయిల్ అయ్యాక ఇలాగ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇంకా మంచి ఆరెంజ్ అరోమాతో ఇలా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ సిరప్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. బయట ఈ సిరప్ బ్లూ కలర్‌లో దొరుకుతుంది కాబట్టి దీనిలో బ్లూ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ బదులు ఇక్కడ న్యాచురల్‌గా బ్లూ కలర్ రావడం కోసం స్టార్టింగ్ ప్రాసెస్‌లో బ్లూ పీ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, వాటిని వేసుకొని బాయిల్ చేసుకుంటే న్యాచురల్‌గా బ్లూ కలర్ అనేది వస్తుంది. ఇంకా నా సిరప్ గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయింది. ఎందుకంటే దీనిలో లెమన్ జ్యూస్ యాడ్ చేశాం కాబట్టి ఇది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయింది. ఈ సిరప్ కంప్లీట్‌గా కూల్ అయిపోయాక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ సిరప్ సోడాస్, కాక్టైల్స్, మాక్టైల్స్, స్లషెస్, స్మూతీస్ ఇంకా లెమనేడ్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ మాక్టైల్ చేసి చూపిస్తాను. ఫస్ట్ గ్లాస్‌ని ఇలాగా సిరప్‌లో డిప్ చేసి షుగర్‌తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లెమన్ ఇంకా పుదీనా లీవ్స్ కొన్ని తీసుకొని లైట్‌గా దంచుకొని గ్లాస్‌లో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్‌గా గ్లాస్‌లోనే వేసి లైట్‌గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్ పైన వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కురాకో సిరప్ ఒక 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ గ్లాస్ మొత్తం సోడా వాటర్‌తో ఫిల్ చేసుకొని మింట్ లీవ్స్‌తో డెకరేట్ చేసుకుంటే బ్లూ కురాకో మాక్టైల్ రెడీ అయిపోతుంది. సో, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.